నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అవునమ్మా, నరకాసురుణ్ణి సత్యభామ చంపిన రోజు జనమంతా ఇలాగే పండుగ చేసుకున్నారు. ఈ రోజు మీరు నిత్యగాని ఓడించి టెండర్ దక్కించుకున్నారు. ఇది పండుగే కదమ్మా. అప్పుడెప్పుడో జై మొదటిసారి ఆఫీస్కెళ్ళి ఒక టెండర్ గెలిచినప్పుడు వాళ్ళ నాన్న ఇలాగే టపాసులు పేల్చారు. ఇప్పుడు నీ వల్ల ఆ పండగ మళ్ళీ చేసుకుంటున్నాం. ఇక నుంచి ప్రతిరోజు ఇలాంటి పండుగలే జరుపుకుంటాం మేడం. ఏంటి జేజీ, అందరూ హ్యాపీగా ఉంటే నువ్వు మూడీగా ఉన్నావు? భయమేస్తుంది దివ్య. భయం ఎందుకు బామ్మగారు? దివ్య గెలిచిందిగా. కానీ నిత్య ఓడింది. ఓడిపోయిన నిత్య పగబడుతుంది. అది దివ్యని ఏం చేస్తుందోనని భయంగా ఉంది. పిన్ని నన్నేం చేస్తుంది జేజీ? లేదమ్మా, బామ్మగారు చెప్పింది నిజమే. మీ పిన్ని పాములాంటిది, ఖచ్చితంగా పగబడుతుంది. అవునమ్మా, మీ పిన్నితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేనుండగా దివ్య మేడంకి ఏం కాదు సార్. ఇలాంటి పాము పడగ నీడ కూడా మ్యామ్ మీద పడకుండా నేను చూస్తాను. ఇద్దరు ఒకే టైంలో డైలాగ్ చెప్తున్నారేం చంద్రిక? అవును పౌడరు, వాళ్లలో ఒకడు మ్యూట్ అయితే ఇంకో వాణ్ణి అభి అనుకోవచ్చు. ఎవడెవరు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడది ముఖ్యం కాదు. ముందు దివ్యని విష్ చేద్దాం, పదండి. ఓయమో, ఈ విషయం నిట్టికి తెలిస్తే పిన్ని కూతుల మధ్య మనం నలిగిపోతాం. అబ్బా, తెలిస్తే తెలియని. ఇప్పుడు ఆ నిత్య కాదు, ఈ దివ్య మనకి ముఖ్యం. మీరెవరి గురించి వరి అవ్వకండి మ్యామ్. నా ప్రాణం అడ్డు వేసైనా మిమ్మల్ని కాపాడుతాను. మీ దారికి ఎవరడ్డొచ్చినా నేను ముందుంటాను మ్యామ్. మీ శత్రువు ఎవరైనా నన్ను దాటిన తర్వాతే మీ ముందుకు రావాలి. ఎప్పుడు ఒకేలా డైలాగ్ చెబుతారేరా? వేరే డైలాగులు రావా? విని విని విసుకొస్తోందిరా. మీలో ఒకరు మాట్లాడి రెండోవాడు మౌనంగా ఉండండి. అప్పుడు మీరెవరో మాకు తెలుస్తుందా? కంగ్రాచులేషన్స్ దివ్య, నువ్వు టెండర్ గెలిచావని తెలిసి నా మనసు ఉప్పొంగిపోయింది. అవునమ్మా, నాకైతే గాల్లో తేలుతున్నట్టుంది. ఇప్పటికి సేమ్ ఫీలింగ్. కాళ్ళు భూమి మీద ఆగటంలా. నిజమే, మీ కాళ్ళు భూమి మీద లేవు, పైకి కిందకి ఊగుతున్నాయి. నువ్విలానే టెండర్ల మీద టెండర్లు గెలుస్తూ పోవాలమ్మా. మీ పిన్నిని తలదన్నాలి. అలాగనే నిత్యకు పదే పదే అదే పనిగా ఎదురెళ్ళకమ్మా. బామ్మగారు చెప్పింది నిజమా? నిత్య పగబట్టిన పాము. ఆ పాముకు నాదస్వరం ఊది పాలు పోసేవాళ్లు కూడా ఉన్నారు. తెలుసు జేజీ. ముందు వాళ్ల కాళ్ళు విరగొడితేనే గాని ఆ పాముకి బుద్ధిరా దివ్య. త్వరగానే ఆ పని చేస్తానులేనమ్మా. ఈ రోజు ఎవరో నా టెండర్ని లీక్ చేశారు.
ఎవరమ్మో వాళ్ళు? వాళ్ళ తాట తీసేస్తాను. ఇంకెవరు? ఇగో ఈ సెక్యూరిటీ వాళ్ళు అయి ఉంటారా? అరే మర్యాదగా చెప్పండి, మీలో ఎవరా పని చేసిందా? చెప్పండి. వాళ్ళు చేయలేదు. ఎవరు చేసుంటారో నాకు తెలుసు. వాళ్ళెవరైనా విశ్వాసఘాతకులమ్మా, కృతజ్ఞులు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నమ్మక ద్రోహులు. ఈడు మనల్ని చూసి అంటున్నాడేంటి? ఇప్పుడేం మాట్లాడకండి, తర్వాత చూసుకుందాం. నేను మా నాన్నలా మంచిదాన్ని కాదు. మా అమ్మలా నాకు మానవత్వమూ లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష గ్యారంటీ. మేడం, ఈ నైట్కి దివ్యను చంపుతాను అన్నారు కదా, ఎలా చంపబోతున్నారు? బాంబు వేసి. బాంబా? అదే నిజంగానే బాంబా మేడం? ఏ డౌటా? అంటే అది ఆ ఇంటి ముందు అంత సెక్యూరిటీ ఉన్నారు కదా, వాళ్ళని దాటుకుని బాంబు ఎలాగా అని. ఆ సెక్యూరిటీతోనే బాంబు వేయిస్తా. సెక్యూరిటీతోనా? వాళ్ళల్లో ఒకడు మనవాడు అని చెప్పాను కదా, వాడే బాంబుని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఎవడు మేడం వాడు? అది నీకు అనవసరం. ఈ రాత్రికి అందరూ టెండర్ గెలిచిన ఆనందంతో ఉంటారు. బాంబు పేలి పీస్ పీస్ అవుతారు. తెల్లారేసరికి సూర్యదేవర ఫ్యామిలీ తునాతనుకలైపోయిందని న్యూస్ వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లేపైపోతున్నారా? ఆల్ ఫినిష్. ఆ ఫ్యామిలీలో చిన్న అవశేషం కూడా మిగలదు. నాతో పెట్టుకున్న పాపానికి ఫ్యామిలీ మొత్తం పరలోక ప్రయాణం చేయబోతోంది. అంతా ఓకే గాని ఇంతకీ ఆ బాంబు ఎక్కడి నుంచి తెస్తారు? అది తీసుకురావాల్సింది నువ్వే. నేనా? ఏ తీసుకురాలేవా? తెస్తాను గాని మేడం, నాకేం ప్రాబ్లం రాదు కదా? బాంబు పేలేది ఆ ఇంట్లో, మీ ఇంట్లోనో ఈ ఇంట్లోనో కాదు. త్వరగా వెళ్ళి బాంబు తీసుకురా. ఓకే మేడం. వెళ్ళు. వెళ్తాను మేడం. ఓసై దివ్య, నాతోనే పెట్టుకున్నావు కదూ. ఈ రాత్రి నీకు కాళరాత్రి కాబోతుంది. ఫ్యామిలీతో సహా చావబోతున్నావు. గో టు హెల్.
నేను అడిగితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. నువ్వే అడిగే. అదే చెప్పబోతున్నాను. నువ్వు గమ్మునుండు, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇదిగో పిల్లకాయల, మేడం గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతారట. తడువుకోకుండా అతి తెలివి చూపించకుండా ఆన్సర్ చెప్పండి. మీది ఏ ఊరు? ఢిల్లీ. బెంగళూరు. మీ అమ్మ నాన్న ఎవరు? మా నాన్న ఆర్మీ మేజర్, అమ్మ హౌస్ వైఫ్. నాన్న పోలీస్, అమ్మ టీచర్. మీకు చెల్లెలుందా? ఉంది. ఉంది. మీ నాన్నంటే మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ప్రాణం. మీ నాన్న ఎప్పుడైనా మీ అమ్మకి దూరంగా ఉన్నాడా? ఉన్నాడు. పెళ్లికి ముందు. ఎప్పుడు దూరంగా లేడు. మీ చిన్నతనంలో ఈ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ ఇంటిపై మీ అభిప్రాయం ఏంటి? దేవాలయం. గుడి లాంటి ఆఫీస్. మీకు అభి ఎవరో తెలుసా? ఇదిగో చెప్పండి, అభి ఎవరో తెలుసా మీకు? తెలుసు. ఎలా తెలుసు? దివ్య మ్యామ్ బ్రదర్. దివ్య మ్యామ్కి ఇష్టమైన అన్నయ్య. ఒరేయ్, మీలో ఒకడు ఆ అభిని మాకు తెలుసా? మర్యాదగా మీలో అభి ఎవరో చెప్పండి. ఏందే ఓకే, టెన్షన్ తో చచ్చిపోతుంటేనా? నరాలు చిట్లిపోతున్నాయి, తల పగిలిపోయేలా ఉందే. ఇదిగో మర్యాదగా చెప్పండి. మాకు తెలిసిపోయాక మీరు దాచి కూడా ప్రయోజనం లేదు. ఒకళ్ళ మొఖాలలో చూసుకుంటారండి. నా ముఖం చూసి చెప్పండి. దివ్య మ్యామ్ భోంచేసే టైం అయింది. ఆ ఫుడ్ టేస్ట్ చేయాలి. వీళ్ళు ఇలా సమాధానం చెప్పిపోతే మనం ఎలా కనుక్కుంటామే? వీళ్లలో అభి లేడేమో పౌడరు. ఖచ్చితంగా ఉన్నాడు చంద్రిక. ఉన్నాడే అనుకో. వాళ్లలో ఒకడు అభి అయితే రెండో వాడెందుకు మొదటి వాళ్ల సమాధానం చెప్తున్నాడు? ఇద్దరు తోడు దొంగలా ఉన్నారు, కూడబలుకొని ఒకే సమాధానం చెప్తున్నారు. దొంగలా ఉండాల్సినంత అవసరం ఏముంది? అభి ఇంటి వారసుడు కదా, ఇంత ఆస్తికి యజమాని కదా, దొరలాగా బ్రతకచ్చు కదా. ఆ నిత్య బతకనివ్వాలి కదా, అందుకే తానెవరో చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఆ నిత్య నుంచి దేవీపురంలో చెల్లెల్ని కాపాడుకున్నవాడు తన్ని తాను కాపాడుకోలేడా? నిత్యకి భయపడి దాక్కుంటాడా? అభి ఊరికి ఏది చెయ్యడు. చిన్నప్పుడే వాడిది పెద్ద బ్రెయిన్. తన పిన్నిని ఎదుర్కోటానికి ఏదో స్కెచ్ చేసినట్టున్నాడు. వాడింత చేస్తుంటే ఆ నిత్య చూస్తూ ఊరుకుంటుందా? పౌడ్రు, నా ఇంకో అనుమానం ఏంటంటే ఆ ఇద్దరిలో ఒకరిని ఆ నిత్య పంపించిందేమో. వాయమ్మో, ఇదేమనుమానమే? అంటే వీళ్ళలో ఒకడు అభి, ఇంకోటి నిత్య మనిషా? అయినా అయ్యుండొచ్చు. నిత్య తక్కువదేం కాదు. ఇలాంటి ప్లాను దానికి వెన్నతో పెట్టిన విద్య. అంటే దివ్య చావుని బ్రతుకుని అటు ఇటు పెట్టుకొని తిరుగుతుందా? ఒకడు దివ్యని చంపడానికి, ఒకడు బ్రతికించుకోవటానికి ఉన్నాడా? వాయమ్మో. మేడం, బాంబు రెడీ. చూపించు. బాగా పేలుతుందా? హై ఎక్స్ప్లోజివ్ మేడం. బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. హ్యాండ్ ఇవ్వదు కదా. ఇదేమన్నా మనిషా మేడం మోసం చేయడానికి? బాంబు. దీనికి పేలిపోవడం తప్ప ఫీలింగ్స్ ఉండవు. గుడ్. తీసుకెళ్లి కార్ డిక్కీలో పెట్టు. ఓకే మేడం.
జాగ్రత్త మేడం. దివ్య పక్కన మన మనిషి ఎవరో చెప్పమంటే మేడం చెప్పట్లేదు, నేనే మట్లేదు. అయినా నాకెందుకు, ఆవిడ చెప్పిన పని చేయడం, ఇచ్చిన శాలరీ తీసుకోవడం అంతే. ఈ రోజుతో సూర్యదేవర ఫ్యామిలీ ఫినిష్ అన్నమాట. ఏంటి చారి, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? లేదు మేడం, చిన్న పనుంది. ఇంకా పనులేంటి చారి, ఇవాళ దివ్య టెండర్ గెలిచింది. ఆ ఆనందాన్ని ఇంటికెళ్ళి మీనాక్షితో పంచుకో. ఇలాంటి గెలుపులు సంబరాలు ముందు ముందు చాలా ఉంటాయి మేడం. అవుననుకో. సరే, నీ ఇష్టం. మీరిద్దరూ ఈ నైట్ ఇంట్లోనే ఉండాలి. ఎందుకు సార్? ఎక్కడికి వెళ్లకుండా ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి. ఏమైంది సార్? ఎందుకు ఏమిటి అని అడగండి. దివ్య మేడంపై ఏగవాలకుండా చూసుకోవాలి. మ్యామ్పై అటాక్ జరగొచ్చని ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా సార్? అదంతా మీకు అనవసరం. అది కాదు సార్, అలాంటి అటాక్ ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటే మేము ఇంకా జాగ్రత్త పడతాం కదా. అటాక్ జరిగినా జరగకపోయినా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మీరేదో దాస్తున్నారు. విషయం ఏంటో చెప్పండి సార్. చెప్పింది చెయ్యండి, ఆరాలు అడక్కండి. దివ్య మేడమును వదిలి ఎటూ వెళ్ళొద్దు. నేను మళ్ళీ చెప్పే వరకు ఇల్లు వదిలి వెళ్ళకండి. నైటు కంటికి రెప్పలా కాపలా కాయండి. ఏమిటమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? మీరింకా ఇంటికి వెళ్ళలేదు అంకుల్? లేదమ్మా, ఈరోజు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎందుకు అంకుల్? ఊరికే ఉండాలనిపిస్తుంది. వాళ్ళకి చెప్పలేదు, నాకైనా చెప్తారా? చెప్పండి అంకుల్, ఏం జరగబోతోంది? పెద్దగా ఏమీ లేదమ్మా. మీ పిన్నిగారు ఏదో చేయబోతున్నారని డౌట్ వచ్చింది. అందుకే అందరినీ అలర్ట్ చేస్తున్నాను. పిన్ని నన్నేం చేస్తుంది అంకుల్? నీకు మీ పిన్నిగారి గురించి తక్కువ తెలుసమ్మా. నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. వాటమిని తట్టుకోలేని మనిషి, ఎంతకైనా తెగించే మనిషి. దెబ్బతిన్న పులి ఎంత ప్రమాదమో అంతకు 100,000 రెట్లు ప్రమాదమమ్మా మీ పిన్ని. అందుకే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వెళ్ళి ప్రశాంతంగా పడుకో అమ్మా. అంతా నేను చూసుకుంటాను. పౌడ్రు, టెండరు నిత్యకి మిస్ అయింది, దివ్య దక్కించుకుంది. కొటేషన్ లీక్ చేసింది మనమే. అయినా టెండర్ మిస్ అయిందంటే మనం చీట్ చేసినట్ట,
లేక దివ్య చీట్ చేసినట్టా? మనం చీట్ చేయలేదు చంద్రిక. చేస్తే గీస్తే ఆ దివ్య చేసి ఉంటుందా? అందుకే కదా కొటేషన్ ఎవరు లీక్ చేశారో తనకు తెలుసు అని తను మనకు వార్నింగ్ ఇచ్చింది. దివ్య సంగతి సరే, ఇంత జరిగినా నిత్య ఎందుకు సైలెంట్గా ఉంది? చీమ చిట్టుక్కుమన్నా మనకి 100 సార్లు ఫోన్ చేస్తుంది. అలాంటిది ఒక్క కాల్ కూడా చేయలేదేంటబ్బా? నిత్య సైలెంట్ గా ఉంది అంటే ఏదో సైక్లోన్ రాబోతుందని దాని అర్థం. అంటే నిత్య ఏదో ఒకటి చెయ్యబోతుంది అంటావు? అయిపోతుందంటే ఆల్రెడీ ఈ పాటికి రంగంలోకి దిగే ఉంటుందా? అంతేనంటావు పౌడరు? అంతేకాక అదేంటి చిన్న చిన్న విషయాలకి అగ్గి మీద గుగ్గేమయ్యే నిత్య ఇంత పెద్ద అవమానాన్ని ఎలా తట్టుకుంటుందే? దివ్య గిల్లి వదిలేసింది. నిత్య ఊరుకోదు. దివ్యకు జోల పట్టం ఖాయం. అయితే నిత్య ఏం చేస్తుందంటావు? గ్యారంటీగా దివ్య మీద అటాక్ చేస్తుందే.